ఇక కష్టపడిన నేతలు కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. నేతలంతా, కార్యకర్తలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం అన్నారు. 2029 గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక కష్టపడిన నేతలు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ జమీమా. కొద్దిసేపు క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో కూడా పలు అంశాలపై కూడా ఆయన టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పార్టీ లో తాజాగా నెలకొన్న అంశాలపైన కూడా పార్టీ నేతలకు ఆయన పలు సూచనలు కూడా చేశారు. ప్రధానంగా ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎంపీలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, చురుగ్గా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి సూచించారు. అలాగే కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలపైన కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ముందుకెళ్లాలా, ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశాలపైన కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సూచించడం జరిగింది. అలాగే గత అయితే మనకు ప్రజలు ఒక విజయాన్ని ఇచ్చారో ఆ విజయాన్ని ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, వాళ్ళ ఆకాంక్షలు తీర్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే రాబోయే కాలంలో 2029 కాలంలో మళ్ళీ విజయం దక్కేలా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజలతో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఇంకా నామినేటెడ్ పోస్టు విషయంలో కూడా వాళ్ళ అంశాలపైన చర్చించారు. నామినేటెడ్ పోస్టు ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసం ఎంతో కాలంగా పార్టీ నమ్ముకొని పార్టీ కోసం వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా గుర్తిస్తాము, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే పార్టీ పదవులు ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పడం జరిగింది. అంటే వచ్చే జూన్ మాసం కల్లా ఏదైతే ఇప్పుడు మిగిలిపోయిన పార్టీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలో నిజాయితీగా పార్టీని నమ్ముకొని వాళ్ళు ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలకే వాళ్ళ కష్టం తగ్గట్టు కూడా మేము గుర్తిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు అందరూ గౌరవించాలని, నేతలందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎప్పుడు గుర్తించాలో, వాళ్ళని గౌరవించాలా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తాము ఎమ్మెల్యే అయిపోయాము, ఎంపీ అయిపోయాము, ఇక పార్టీ అంతా మాది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి అనే వ్యవహార ధోరణి విడనాడాలి. ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. జన్యమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.